భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామ పంచాయతీలో ఉన్న మంగళగిరి లింకు డొంకను మరమ్మతులు చేయించండి అంటూ గిరిజన రైతులు సంబంధిత అధికారులను స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నారు. ఏషియన్ 24 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం అన్నార్పాడు గ్రామ పంచాయతీలో మొత్తం టోటల్గా చూసుకుంటే ఇక్కడ గిరిజన పేద రైతులే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ గిరిజన పేద రైతులకు వ్యవసాయం చేసుకునేటటువంటి దారి ఒకటి ఉంది. ఆ దారికి ఇరువైపులా అటుపక్క ఇటుపక్క వందలాది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఫస్ట్లో ఈ దారి బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ దారిని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అటు సైడు ఇటు సైడు జేసీపీతో గుంటలు తీసి రేగడి మట్టిని పోసి వాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏషియన్ 24 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం. మనం ఇప్పుడు జులూరుపాడు మండలంలో ఉన్న అన్నార్పాడు గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళేటటువంటి రహదారి ఒకటి ఉంది. ఆ రహదారికి అటుపక్క ఇటుపక్క వందలాది ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. అయితే గతంలో ఈ రోడ్డు బాగానే ఉందని చెప్పేసి రైతులు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో అటు సైడు ఇటు సైడు కంతకాలు తీసి ఆ కంతకాలు తీసినటువంటి నల్లటి రేగడి మట్టి దారి మీద పోయటం వలన వర్షం పడితే 4 చినుకులు పడ్డా కానీ నడవైదు కావట్లేదని చెప్పేసి రైతులు అంటున్నారు. ఇంకా వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది గిరిజన రైతులు ఉన్నారు, వారిని కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఫస్ట్లో మంచిగా ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. మరి అసలు మంచిగా ఉన్నదాన్ని ఇట్లా చికా చేయడానికి కారణం ఏంటి? అసలు ఎలా జరిగింది? ఏ వర్షాకాలం వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు మేము వర్షాకాలం వస్తే పోయేది ఖాళీ మనిషి పోయలేకనే సత్తనం. బాగా ఇబ్బంది ఉంది. ఎడ్లు పోవు, టాటర్లు పోవు, బండ్లు పోవు, ఏమి పోవు, ఇబ్బంది. ఇక్కడ నుంచి వానాకాలం వచ్చినప్పుడు ప్రతి వానాకాలం వచ్చినప్పుడు ఇబ్బందే మాకు. మందు కట్టలు కూడా పోయేది కాదు. మందు కట్టలు మోసుకొని పోవాల్సింది. దగ్గర ఒక 500-600 ఎకరాలు ఉన్నాయి భూము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అది వాస్తవం. అయితే ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అదే విధంగా ఎమ్మెల్యే ఉండు. స్థానికంగా మీ ఖమ్మం జిల్లాకు కూడా పక్కమటే ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. మీరు ఎవరికన్నా మీ సమస్యలు తెలియపరిచారా? ఇప్పుడు ఎవరు పట్టలేదు సార్. ఇప్పుడు ఏంటంటే చేస్తాం. ఫస్ట్ ఎమ్మెల్యే వెంకటరెడ్డి పోయిండు, అది పోయింది. తర్వాత ఎవరు వచ్చారు? చంద్రవతి వచ్చింది, ఆమె పట్టించుకోలే. తర్వాత మదల్లాల్ వచ్చిండు, మదల్లాలు పూర్తిగా పట్టించుకోలే. రావుల నాయకు వచ్చిండు, కొద్ది గొప్ప చేపించిండు. మదల్లాల్ కొద్ది గొప్ప చేపించిండు, కొద్ది పోసిండు. ఇప్పుడు మాత్రం మన ఈ రామదాస్ నాయక్ వచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తాడో ఇక తెలియదు మాకు. అది సార్ వాస్తవం. మీరు ఇప్పుడు రామదాస్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి మీరు ఏమన్నా మీ బాధలో అంటే ఇట్లా మీ సమస్యలు తెలియపరిచారా? చెప్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారు? స్పందించారా? లేకపోతే నేను చేస్తలే అని అన్నాడు సార్. అది నాకు గెలిపిస్తే నేను చేపిస్తా అని అన్నాడు. సరే, ఇప్పుడు మీరు గెలవక ముందు నన్ను గెలిపించండి, మీ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పారు. మరి గెలిచిండు, ఎమ్మెల్యే గారు అయ్యారు. మీరు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వెళ్ళి మీ సమస్యను అడిగి ఇట్లా పరిష్కరించండి అని చెప్పేసి అన్నారా? అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదని బ్యానర్ కూడా అక్కడ కట్టినాం సార్. అది చేస్తాం అంటున్నారు సార్. అది చేస్తే మాకు కొద్దిగా సాయం ఉంటది సార్. ఏదైనా చేస్తే మాకు కొద్దిగా మంచిగా సాయం ఉంటది. పోవడానికి టాటర్లు గాని, బండ్లు గాని, మనుషులు గాని, ఎడ్లు ఏది అయినా ఇప్పుడు మంచిగా పోపిస్తే మంచిగా పోయింది సార్. లేకుంటే అసలు మందు కట్టలు నెత్తి మీద మోసుకొని పోవాల్సిందిగా వస్తుంది మాకు ఇబ్బంది. అట్లా ఉంది సార్. దాదాగా 3 కిలోమీటర్లు సార్. ఈ రోడ్డు మాత్రం ఎలకలొడ్డుకి పోవాలి సార్. ఎలకలొడ్డుకి పోతేనే మాకు కొద్దిగా ఎలకలొడ్డు దాకా మా చేనులు ఉన్నాయి సార్. ఎలకలొడ్డు దాకా మా చేనులు ఉన్నాయి. అక్కడ దాకా పోవాలంటే మాకు కొద్దిగా సాయం చేస్తే మంచిగా వెళ్ళిపోతాం సార్. అది ఓకే. ఇప్పుడు మీరు ఈ పరిస్థితి అంతా
మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. కాకపోతే తీసుకెళ్ళినాం సార్, అక్కడ బ్యానర్ కూడా కట్టినాం. ఓకే, ఎవరు ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు రావట్లేదు, కానీ ఇప్పుడు సాయం చేస్తే మేము వచ్చే వానాకాలం అయితే మంచిగా నడుస్తాం. లేకపోతే ఇక అంతే, మందు కట్టలు కూడా నెత్తి మీద మోసుకొని పోవాల్సిందే సార్. ఊరుపులో పోతాం ఎడ్లు చేనులో కట్టుకొని రావాలి మేము. మందు కట్టలు ఈ వానాకాలం వచ్చినప్పుడు సార్, ఎండాకాలం వచ్చినప్పుడు మందు కట్ల అక్కడ దోలుకుంటాం, చేనులో దోలుకుంటాం. వర్షాకాలం వచ్చినప్పుడు పోయేది కాకపోతేనే అక్కడ దోలుకుంటున్నాం. దొంగలు పడి కొన్ని కట్లు ఎత్తుకొని పోతున్నారు సార్. దొంగలు పడి కొన్ని చాలా ఇబ్బంది కూడా. కావాలంటే నువ్వు కూడా పోయి చూడండి సార్, మీరు కూడా చూడండి ఒకసారి. వీళ్ళు చేసే మాటలు అబద్ధమా నిజమని మీకు కూడా అర్థమైంది. ఈ దారిలో వర్షం పడితే తీసుకెళ్ళేది కాదు కాబట్టి మీరు చేలోనే ఒక ఏర్పాటు చేసుకొని అక్కడనే ఈ ఎరువుల కట్లు నిల్వ చేసుకుంటున్నారు. నిల్వ చేసుకోవడం వల్ల దొంగలు పడి ఎత్తపోతున్నారు, ప్లస్ పాములు కూడా జాగ్రత్తగా. మళ్ళీ 3 వాగులు ఉన్నాయి సార్ మాకు. మాకు 3 వాగులు ఉన్నాయి. ఈ 3 వాగులు వాన వస్తే దాటేది కాదు. చేనులో కూడా నైట్ ఉండాల్సిందిగా వస్తుంది మాకు. బ్రిడ్జి లేవు, ఏమీ లేదు. కొద్దిగా వాన పడితే మాత్రం చాలు, ఇక వాగు బాగా వస్తుంది. అప్పుడు మనుషులు అక్కడ ఆటే ఇక నైట్ మొత్తం జాగారం చేయాలన్నా కూడా అక్కడే ఉండిపోతారు సార్. అది పరిస్థితి మాకు. ఓకే అండి, ఓవరాల్గా ఇక్కడ రైతులు చెప్పేది ఏంటంటే, మాకు ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ రహదారి బాగు చేయాలి. ఈ రహదారి బాగు చేస్తేనే మాకు ఏదైనా సరే వ్యవసాయానికి మాకు అనువుగా ఉంటుంది. ఈ దారి మేము ప్రతి ఒక్కటి ఈ దారి కనుక వెళ్ళాలా. మాకు ఉన్నది కూడా వ్యవసాయ భూములు ఈ దారికి విరువైపులనే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఈ దారిని అతి త్వరగా, ఈ దారి పేరు మంగళగిరి లింక్ రోడ్ అని చెప్పేసి అంటారు. ఈ మంగళగిరి లింక్ రోడ్ని అతి త్వరగా చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ASN 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడ్. For more updates, subscribe to our channel. Thank you so much.